నమస్తే, నేను మీ హరిత. అందం నేచర్ మనకిచ్చిన గిఫ్ట్. ఆ అందాన్ని మెయింటైన్ చేయడం మన రెస్పాన్సిబిలిటీ. అందుకే అందంతో పాటు ఆత్మవిశ్వాసాన్ని పెంచే ఒక ప్లేస్ లో నేనున్నాను. అదే ఏంజెల్స్ లక్స్. హెయిర్ ప్రాబ్లమ్స్, స్కిన్ ప్రాబ్లమ్స్, ఒబేసిటీ ప్రాబ్లమ్స్, ఇలా ప్రతి ఒక్కదానికి ఏంజెల్స్ లక్స్ లో అడ్వాన్స్డ్ లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. మరెందుకు ఆలస్యం, పూర్తి డీటెయిల్స్ కనుక్కుందామా? నాతో పాటు ఉన్నారు ఏంజెల్స్ లక్స్ ఫౌండర్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రాధికా రెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే అండి. అసలు మీ గురించి పరిచయం అవసరం లేదు, ఏంజెల్స్ లక్స్ గురించి కూడా పరిచయం అవసరం లేదు. దాదాపు 33 years నుంచి మిమ్మల్ని వీడియోస్లో చూస్తున్నాం మేము. మనం ఈరోజు ఒక ముఖ్యమైన టాపిక్ గురించి మాట్లాడుకుందాం మ్యామ్. మెయిన్గా హెయిర్ లాస్ అండ్ అడ్వాన్స్డ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ట్రీట్మెంట్స్ గురించి. హెయిర్ లాస్ ఎందుకు అవుతుంది యంగ్ ఏజ్లోనే? హెయిర్ లాస్ అనేది కరెంట్ ప్రాబ్లం అనేది కాదు, ఇది ఫర్ ఎవర్ ప్రాబ్లం అండి. ఆల్ ఏజ్ గ్రూప్స్ అండ్ జెండర్ ప్రాబ్లం లేదు, ఆల్ జెండర్, మేల్ ఆర్ ఫీమేల్, ఎవరైనా సరే, చిన్నపిల్లల్లో కానీ పెద్దవాళ్ళల్లో కానీ, ఒక ఫ్యామిలీలో ఉన్నారంటే, ఒక 2 members ఉన్నారంటే ఒక పర్సన్లో ఆ ప్రాబ్లం ఉంటుందన్నమాట. దీనికి చాలా రీజన్స్ మనం చెప్పుకోవచ్చు. మెయిన్ రీజన్స్ ఏంటంటే, ఇప్పుడు జంక్ ఫుడ్స్ అంటే ఇంతకుముందు మనం ఓల్డ్ జనరేషన్తో మనం కంపేర్ చేసినప్పుడు ఈ జనరేషన్కి కూడా ఈ ప్రాబ్లం అనేది ఇంక్రీజ్ అవుతుంది. దానికి ఏంటంటే వాళ్ళకి లైఫ్ స్టైల్లో వస్తున్న చేంజ్ కానివ్వండి, లేదంటే వాళ్ళు తీసుకుంటున్న ఫుడ్ హ్యాబిట్స్ కానివ్వండి, స్ట్రెస్ లెవెల్స్ కానీ, మెయింటెనెన్స్ కానివ్వండి, యూస్ చేస్తున్న ప్రోడక్ట్స్ కానివ్వండి, ఇవన్నీ మెయిన్ రీజన్స్గా చెప్పుకోవచ్చు. ఆఫ్టర్ 30-35 years మనం చూసుకున్నట్లయితే కనుక హెల్త్ ప్రాబ్లమ్స్ అయ్యి ఉండొచ్చు, దానికి యూస్ చేస్తున్న మెడికేషన్ అయ్యి ఉండొచ్చు, థైరాయిడ్ అయ్యి ఉండొచ్చు, డయాబెటిక్ అయ్యి ఉండొచ్చు, బీపీ అయ్యి ఉండొచ్చు. ఇలాంటి కామన్గా ఉన్న ప్రాబ్లమ్స్ మూలంగా కూడా ఈ ప్రాబ్లం అనేది జరుగుతూ ఉంటుంది. ఒకప్పుడు బాల్ హెడ్ అంటే ఒక ఏజ్ తర్వాత పెద్దవాళ్ళలో చూసేవాళ్ళం. ఇప్పుడు 20 years నుంచే బాల్ హెడ్ అనేది కనిపిస్తుంది. బయటకు వెళ్ళడానికి, నలుగురిలో కలవడానికి నామూషిగా ఫీల్ అవుతున్నారు. ఎందుకు ఇలా అవుతుంది? అసలు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, ఫస్ట్ హెయిర్ ఫాల్ అవుతున్నప్పుడు వాళ్ళు కేర్ తీసుకున్నట్లయితే హెయిర్ ఫాలింగ్ని ప్రివెంట్ చేసుకోవచ్చు. దానిని వీళ్ళు నెగ్లెక్ట్ చేసినట్లయితే హెయిర్ థిన్నింగ్ అని వస్తుంది. అంటే జెంట్స్లో పార్షియల్ బాల్ హెడ్ అనేది ఉంటుంది, అదే లేడీస్లోకి వచ్చినప్పుడు బాల్ హెడ్ చాలా తక్కువగా ఉంటుంది, వాళ్ళకి హెయిర్ థిన్నింగ్ జరుగుతుంది బికాస్ ఆఫ్ హార్మోన్స్. అయితే మీరు చెప్పినట్లుగా ఏంటంటే 20 years నుంచి మగపిల్లల్లో చాలామంది కాలేజ్ గోయింగ్ బాయ్స్లో కూడా మనం చూస్తున్నాము బాల్ హెడ్ అవ్వటం అనేది. నా సజెషన్ ఏంటంటే వాళ్ళకి ఇనీషియల్గా హెయిర్ ఫాలింగ్ ట్రీట్మెంట్ తీసుకోమని చెప్తున్నాను. అలాగే థిన్నింగ్ వచ్చినట్లయితే దానికి కూడా PRP, GFC ట్రీట్మెంట్స్ చాలా అందుబాటులో ఉన్నాయి. టెక్నాలజీ చాలా ఇంప్రూవ్ అయింది. ఇప్పుడు మనం హెయిర్ ఫాలింగ్ని స్టాప్ చేసుకోవచ్చు. అయితే నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి మీరు అడిగినట్టుగా బాల్ హెడ్. సో ఈ హెయిర్ ఫాలింగ్ని, హెయిర్ థిన్నింగ్ని నెగ్లెక్ట్ చేసిన తర్వాత వచ్చే స్టేజ్ బాల్ హెడ్ ప్రాబ్లం అనమాట. ఇది మనం చూసినప్పుడు జెంట్స్లో ఎక్కువగా ఉంటుంది. అది మీరు చెప్పినట్టు 20 years నుంచి కూడా స్టార్ట్ అవుతుంది. ఇంకా 50 years, 60 years ఆ ఏజ్లో కూడా వస్తూ ఉంటుంది. బట్ ఆ ఏజ్లో కేర్ చేయరు ఉన్నా కూడా బాల్ హెడ్. బట్ స్టూడెంట్స్లో బాల్ హెడ్ ఉన్నప్పుడు వాళ్ళు చాలా మెంటల్గా డిస్టర్బ్ అవటం, సో వాళ్ళ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేది చాలా తగ్గిపోవటం, సో ఇన్ఫేర్గా ఫీల్ అవటం, ఇలాంటిదన్నీ కూడా వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్. రోజు ప్రతి ఒక్కరికి ఎంతో కొంత హెయిర్ లాస్ అనేది జరుగుతుంటుంది. ఏ హెయిర్ ఫాల్ ఎంత ఉంటే మీలాంటి డాక్టర్ దగ్గరికి రావాలి? సో హెయిర్ ఫాలింగ్ అనేది ఎప్పుడు జరుగుతుంది. మనం కోమ్ చేసుకున్నప్పుడు కానివ్వండి, వాష్ చేసుకున్నప్పుడు ఎంతో కొంత హెయిర్ ఫాలింగ్ అనేది జరుగుతుంది. అయితే దీనిలో ఏంటంటే హెయిర్ ఫాలింగ్లో నార్మల్ హెయిర్ ఫాలింగ్, అబ్నార్మల్ హెయిర్ ఫాలింగ్. అంటే మామూలుగా మనం కోమ్ చేసుకున్నప్పుడు ఒక 10-20 హెయిర్ ఫాల్ అయినప్పుడు ఎవరు కూడా కేర్ చేయరు అది. సో అంతకంటే కూడా ఎక్కువగా అబ్నార్మల్గా ఫాల్ అవుతున్నప్పుడు దాన్ని మనం హెయిర్ ఫాలింగ్గా గుర్తించి అదే కంటిన్యూగా జరుగుతుంది. సో మనం ఎన్నిసార్లు కోమ్ చేసుకున్నా అన్నిసార్లు అంత సివియర్గా హెయిర్ ఫాల్ అవుతుంది. మనం హెడ్ బాత్ చేసినప్పుడు డ్రైన్ మీద మనం చూస్తూ ఉంటాం, చాలా హెయిర్ ఉంటుంది. పండుకుని లేచినప్పుడు పిల్లోస్ పైన ఉండటం, సో ఇలాంటి వాటిని మనం అబ్నార్మల్ హెయిర్ ఫాలింగ్గా కన్సిడర్ చేస్తాము. అయితే దీనిలో కూడా 2 రకాలు ఉంటుందన్నమాట, ఒకటి పర్మనెంట్, ఒకటి టెంపరీ. సో టెంపరీ హెయిర్ ఫాలింగ్ ఎలా ఉంటుందంటే, ఏదైనా ఇల్నెస్ అంటే ఫీవర్ లాంటిది కానీ, ఏదైనా హెల్త్ డ్యామేజ్ అయినప్పుడు కొంతకాలం వాళ్ళకి హెయిర్ ఫాలింగ్ జరిగి తర్వాత వాళ్ళు సెటరేట్ అయిన తర్వాత ఆ అబ్నార్మల్ హెయిర్ ఫాలింగ్ అనేది నార్మల్ అయిపోయి నార్మల్గా హెయిర్ ఫాలింగ్ తగ్గిపోతుంది. అలా కాకుండా పర్మనెంట్ హెయిర్ డిఫ్యూజ్ అంటే ఆ హెయిర్ ఫాలింగ్ కంట్రోల్ అవ్వకుండా పర్మనెంట్గా అదే లెవెల్లో కంటిన్యూగా హెయిర్ ఫాల్ అవుతున్నప్పుడు తప్పనిసరిగా క్వాలిఫైడ్ పర్సన్ని కలవాల్సి ఉంటుంది.
అందరిలో ఒక చిన్న డౌట్ ఉంటుంది, అంటే వైట్ హెయిర్కి ఇంకా ఏ ట్రీట్మెంట్ లేదు అని చెప్తారు. చాలామంది డై యూజ్ చేస్తారు, మెహందీ లాంటి చాలా మార్కెట్లో దొరికేటివన్నీ యూజ్ చేస్తారు. దానివల్ల కూడా హెయిర్ ఫాల్ ఉంటుందా? డెఫినెట్గా హెయిర్ డైస్ మూలంగా డెఫినెట్గా హెయిర్ ఫాలింగ్ ఉంటుంది. ఎనీ హెయిర్ డై ఏదైనా మేక్ చేసేటప్పుడు కెమికల్ బేస్తోనే తయారవుతుంది. సో అది డెఫినెట్గా హార్మ్ చేస్తుంది హెయిర్కి, స్కాల్ప్కి, నో డౌట్. అది తప్పనిసరిగా హెయిర్ ఫాల్ అవుతుంది. మన పెద్దవాళ్ళు చెప్తుంటారు ఆయిల్ రాస్తే హెయిర్ గ్రోత్ ఉంటుందని, నిజమేనా అండి? డెఫినెట్గా ఆయిల్ రాసినప్పుడు ఏంటంటే కండిషనింగ్ జరుగుతుంది. మనకి స్కాల్ప్ కానివ్వండి, హెయిర్కి కానివ్వండి, కండిషనింగ్ జరుగుతుంది. మన బాడీతో పాటు హెయిర్కి కూడా కేర్ అనేది అవసరం, దానికి కూడా వైటమిన్స్ అవసరం అవుతుంది, దానికి కూడా పోషణ అనేది చేయాల్సి ఉంటుంది. కాబట్టి వీక్లీ వన్స్ ఆయిల్తో బయటకు వెళ్ళడం ఇష్టం లేకపోతే నైట్ అప్లై చేసేసుకుని లైట్ నరిష్మెంట్ చేసుకుని మార్నింగ్ వాష్ చేసుకోవచ్చు. అలా చేసినందువల్ల ఏంటంటే తప్పనిసరిగా స్కాల్ప్ కానీ హెయిర్ కానీ హెల్తీగా ఉంటుంది. బట్ యూస్ చేసే ఆయిల్ క్వాలిటీ ఉండాలి. హెయిర్ ఫాల్కి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, హెయిర్ థిన్నింగ్కి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, మరి బట్టతలకి ఏంటి పరిష్కారం? బాల్డ్ హెడ్కి చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయండి. ఇందులో సర్జికల్, నాన్ సర్జికల్. ఫస్ట్ మనం నాన్ సర్జికల్ గురించి మాట్లాడుకోవచ్చు. నాన్ సర్జికల్ నేను 1995లో సౌత్ ఇండియాలో ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేశాను హెయిర్ అరేంజ్మెంట్ అనేది సిలికాన్ సిస్టమ్తో, ఏంజల్స్ బ్రాండ్. బాల్డ్ హెడ్ ఉన్న వాళ్ళకి ఈ హెయిర్ని అరేంజ్ చేసే పద్ధతి ఇది. అంతకుముందు ఎక్కడ కూడా లేదు, సౌత్ ఇండియాలో ఎక్కడా లేదు. సో అప్పట్లో ఏంటంటే సర్జరీస్ అనేది భయపడేవాళ్ళు. అలాగే ఇంత సర్జరీస్లో ఇప్పుడున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ అప్పుడు లేదు. సర్జరీ చేసుకుంటే వాళ్ళకి తెలిసిపోయేది వీళ్ళు సర్జరీ చేసుకున్నారని. అలాగే అంత థిక్నెస్ని తీసుకురాలేకపోయేవారు సర్జరీలో. కాబట్టి అప్పుడున్నది ఏంటంటే ఇప్పుడు కూడా సర్జరీ అంటే భయపడేవాళ్ళు, ప్రొసీజర్స్ అంటే భయపడేవాళ్ళు, నాన్ సర్జికల్ సర్వీసెస్ ఉన్నాయండి. నాన్ సర్జికల్ ఫస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎనీ ఏజ్, ఏ ఏజ్ వాళ్ళైనా సరే, సో ఇన్ కేస్ ప్రొసీజర్ గురించి భయపడేవాళ్ళు, మెడిసిన్స్ గురించి భయపడేవాళ్ళు, అలాగే కట్స్ గురించి భయపడేవాళ్ళు, బ్లడ్ వస్తుందని భయపడేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు నాన్ సర్జికల్ సర్వీస్ ద్వారా హెయిర్ని అరేంజ్ చేసుకోవచ్చు. సో అది కూడా న్యాచురల్గా ఉంటుంది, జస్ట్ 1 అవర్లో అయిపోతుందండి. దాన్ని ఏంటంటే సిలికాన్, ఏంజల్ సిలికాన్ సిస్టమ్తో మేము హెయిర్ని అరేంజ్ చేస్తామన్నమాట. ఇలా అరేంజ్ చేయడంలో ఏదైనా ప్రాబ్లం ఉంటుందా? ఈజీ మెయింటెనెన్స్ అండ్ జస్ట్ 1 అవర్ మ్యాటర్ అది. వాళ్ళకి ఎంత హెయిర్ థిక్నెస్ కావాలంటే అంత హెయిర్ థిక్నెస్తో ఎక్కడైతే బాల్ హెడ్ ఉందో ఆ ప్లేస్లోనే హెయిర్ని అరేంజ్ చేయడం ద్వారా వాళ్ళకి న్యాచురల్ లుక్ని తీసుకురావచ్చు. అయితే ఇది బాగా చేసాము ఒకప్పుడు, ఇప్పుడు కూడా చేస్తున్నాము. బట్ ఇప్పుడు ఏంటంటే అది గ్రోత్ ఉండదు, నాన్ సర్జికల్లో గ్రోత్ ఉండదు. బట్ ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో చాలా లేటెస్ట్ టెక్నిక్స్ అందుబాటులోకి వచ్చినాయి. ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఏంటంటే FEE టెక్నాలజీ అండ్ DHI టెక్నాలజీ, మెయిన్గా ఈ 2 టెక్నాలజీస్ యూస్ చేస్తున్నాం అనమాట. ఇందులో ఏంటంటే వాళ్ళకున్న బాల్ హెడ్ గ్రేడ్ని బట్టి, అంటే కొంతమందికి తక్కువ బాల్ హెడ్ ఉండొచ్చు, అంటే గ్రేడ్స్ 7 గ్రేడ్స్లో ఉంటుంది వాళ్ళకి. సో ఫస్ట్, సెకండ్, థర్డ్ గ్రేడ్ వరకు చాలా థిక్గా మనం చేసుకోవచ్చు. అలాగే ఎక్కువగా బాల్ హెడ్ పర్సంటేజ్ ఉన్నప్పుడు సో కొంచెం థిన్గా ఉంటుంది. అయితే దీనిలో కూడా మేము చేసే ఏంజిల్స్లో చేసే టెక్నిక్ ఏంటంటే కాంబినేషన్లో చేస్తామన్నమాట. DHI టెక్నాలజీ అండ్ FEE అంటే 2 టెక్నిక్స్ని యూస్ చేస్తాము. అంటే ఈ ఫ్రంట్ లైన్ అనేది థిక్గా కనిపించాలంటే మన లుక్ అనేది ఈ ఫ్రంట్లోనే ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి, సో ఈ ఫ్రంట్ లైన్లో మేము DHI టెక్నిక్ని యూస్ చేస్తాము. అలాగే బ్యాక్లో ఏంటంటే డోనార్ ప్లేస్ని బట్టి వాళ్ళకి FEE యూస్ చేయాలా, DHI యూస్ చేయాలనేది నా డాక్టర్స్ రికమెండ్ చేస్తారనమాట. అంటే పర్సన్ బట్టి, గ్రేడ్ని బట్టి, బాల్ హెడ్ గ్రేడ్ని బట్టి మేము వాళ్ళకి రికమెండ్ చేస్తాము. అలాంటి టెక్నిక్స్నే యూస్ చేయడం జరుగుతుంది. అయితే ఈ సర్జికల్ ప్రొసీజర్లో జనరల్గా అందరూ భయపడటం అనేది జరుగుతుంది. ఎస్, కానీ ఇప్పుడు అంత అపోహలు భయాలు అవసరం లేదు. ఎప్పుడంటే కరెక్ట్ ప్లేస్ చూస్ చేసుకోవాలి, క్వాలిఫైడ్ డాక్టర్స్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే నేను చూస్తున్నాను, చాలా వింటున్నాను కూడా, చాలామంది చిన్న చిన్న క్లినిక్స్లో ఇన్ఫ్రా ఉండదు వాళ్ళకి, అంటే ఓటీస్ ఉండవు, చిన్న రూమ్స్లో పెట్టేసేసి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసేస్తున్నారు. దానివల్లనే అపోహలు భయాలు వస్తుంది. అలాంటప్పుడు డెఫినెట్గా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అలా జరగటం మూలంగా ఇప్పుడు మాకులాగా క్లినిక్స్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేసే వాళ్ళు ఉన్నారు, ఓటీల్లో చేసేవాళ్ళు ఉన్నారు. క్లయింట్ భయపడటం అనేది జరుగుతుంది. వాళ్ళలో ఒక అపోహ, ఇది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసేసుకుంటే ఏమైపోతుందో అన్న ఒక అపోహ, భయం ఉండొచ్చు. కానీ చూస్ చేసుకునేటప్పుడు, సెలెక్ట్ చేసుకునేటప్పుడు క్లినిక్ ఏంటి, ఎప్పటి నుంచి ఉంది, అక్కడ డాక్టర్స్ ఎవరున్నారు, క్వాలిఫైడా లేదా, ఎక్స్పీరియన్స్డా కాదా, మరి ఎలాంటి అట్మాస్ఫియర్లో వాళ్ళు సర్జరీస్ ప్రొసీజర్స్ కండక్ట్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. పర్టికులర్గా నేను చెప్పేది ఏంటంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలంటే ఓటీనే ఉండాలి. ఎందుకంటే కంప్లీట్ స్టెరిలైజ్డ్ ప్లేస్ అది.
స్టెరిలైజ్డ్ ప్లేస్లో చేసినప్పుడు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కాబట్టి ఏంజల్స్లో ఏంటంటే ఇక్కడ ఓటీలోనే మేము సర్జరీస్ అనేది కండక్ట్ చేస్తాము, ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ చేస్తారు. అలాగే ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఈ సర్జరీ ప్రొసీజర్ అయిపోయిన తర్వాత కూడా కేర్ చాలా అవసరం. డెఫినెట్ గా 1 year వరకు కూడా వాళ్ళకి మెయింటెనెన్స్ ఆ తర్వాత న్యాచురల్ హెయిర్ రావడానికి ఎన్నాళ్ళు పడుతుందండి? 3 months నుంచి స్టార్ట్ అవుతుంది. సర్జరీ చేసిన తర్వాత 3 months నుంచి స్టార్ట్ అవుతుంది. ఒక 8 months లో కంప్లీట్ గా హెయిర్ ఏదైతే మనం ఇంప్లాంట్ చేస్తున్నామో ఆ హెయిర్ మొత్తం కూడా వచ్చేస్తుంది వాళ్ళకి. మీ దగ్గర ఎక్కువ రిజల్ట్ ఉంటుందని విన్నాను. అంటే రిజల్ట్ రావడానికి ఎక్కువ సక్సెస్ రేట్ ఉండడానికి కారణం చెప్తారా నాకు? ఇన్వాల్వ్మెంట్, డెడికేషన్, క్వాలిఫైడ్ టీమ్ అండ్ అంటే ఎక్కువ ఈచ్ అండ్ ఎవ్రీ క్లయింట్ పైన పర్సనల్ అటెన్షన్ అనేది ఉంటుంది ఏంజల్స్లో. అంటే చేసేసేయటం కాదు, నెంబర్స్ కాదు ఏంజల్స్ కావాల్సింది, బట్ రిజల్ట్స్ కావాలి. ఆ పర్సనల్ టచ్ ఉంటుంది కాబట్టి ఏంజల్స్లో రిజల్ట్స్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ట్రీట్మెంట్ అంటేనే చాలా ఖర్చుతో కూడుకున్నది అనేది ఒకటి ఉంది మార్కెట్లో. నిజంగా చాలా ఖర్చుతో కూడుకున్న ట్రీట్మెంట్ ఇది. ఇది ఖర్చుతో కూడుకుంది అని మనం చెప్పేదానికంటే, ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాము, ఒక చిన్న రూమ్స్లో పెట్టేసేసి ఓన్లీ టెక్నీషియన్స్తో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసేస్తారు. వాళ్ళు చాలా లెస్ అమౌంట్కి చేస్తారు. మేబీ అక్కడ అట్రాక్ట్ అవ్వచ్చు కొంతమంది అఫోర్డబులిటీ లేని వాళ్ళు. అఫోర్డబులిటీ అంటే ఈరోజు రేపు హెయిర్ అనేది చాలా ఇంపార్టెంట్. చిన్న ఏజ్లో వచ్చినప్పుడు కానీ అంటే ఒక 20, 25, 30, 35, 40 years ఇంతవరకు కూడా చాలా ఎక్కువ కాన్షియస్ ఉంటుంది హెయిర్ పైన. వాళ్ళ కెరియర్ కానీ వాళ్ళ స్టడీస్ కానీ దీనిపైన డిపెండ్ అయ్యి కొంతమందికి, అందరి విషయంలో నేనేం చెప్పలేదు, కానీ కొంతమంది ఏంటంటే దానిపైనే కాన్సన్ట్రేషన్ ఉంటుంది వాళ్ళకి. దానితో అలాంటి వాటితో పోలిస్తే, వాళ్ళు మానసికంగా బాధపడే దాంతో పోలిస్తే ఇది చాలా 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 మినిమైజ్ అండి, మినిమం అమౌంట్లో చేసుకోవచ్చు. అలాగే నేను ఇంకో అడ్వైస్ ఏమిస్తున్నానంటే, ఇలా తక్కువ అమౌంట్కి చేస్తారు కదా అని ఒక క్వాలిఫైడ్ లేని ఒక నార్మల్ టెక్నీషియన్స్ ఎలా చేస్తారో తెలియని, ఎలాంటి అట్మాస్ఫియర్లో చేస్తారో తెలియని తక్కువ చేసే క్లినిక్కి వెళ్ళి ప్రాబ్లమ్స్ తెచ్చుకునే దానికంటే, సో క్వాలిటీ ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ అమౌంట్ అయినా సరే ఆ ప్లేస్కి వెళ్ళి సేఫ్టీ ఇంపార్టెంట్. ప్రొసీజర్ ఏదైనా చేసినప్పుడు సేఫ్టీ ఇంపార్టెంట్. అన్నిటికంటే ముఖ్యమైనది హెల్త్. ఆబ్వియస్లీ మీరు కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువ ఉండొచ్చు వాళ్ళతో పోలిస్తే, బట్ తప్పనిసరిగా ఇది అఫోర్డబుల్ కాస్ట్లోనే ఉంటుంది. అందరికీ కూడా అఫోర్డబిలిటీ అనేది అందరూ చేసుకోవచ్చు. కీప్ ఆన్ వాళ్ళ ఆ ప్రాబ్లమ్ ఫేస్ చేసి మానసికంగా పడేదానికంటే దాంతో కంపేర్ చేసి చాలా నామినల్ ప్రైస్, జస్ట్ 1 time ప్రైస్. ఇది 1 time వాళ్ళు ఇన్వెస్ట్ చేసేది ఉంటాయా లేకుంటే సింగిల్ సెషన్ లో కూడా అయిపోయేది ప్రాసెస్? గ్రేడ్ పెట్టండి, 1 sitting లో కంప్లీట్ చేసేసేయచ్చు. 1 to 3rd grade వరకు 1 sitting లో కంప్లీట్ చేసేయచ్చు. బట్ 7th grade వరకు ఉన్నప్పుడు మేబీ ఇంకో 2nd sitting అవసరం అవుతుంది. సో కాబట్టి సేఫ్టీ ఇంపార్టెంట్, మనీ కంటే కూడా నేను అనేది సేఫ్టీ ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం రిజల్ట్స్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. రికవరీ ప్రాసెస్ ఎలా ఉంటుంది? రికవరీ ప్రాసెస్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఒక 7 days యాంటీబయాటిక్స్ అది డాక్టర్స్ ఇస్తారు. సో ఆ మెడిసిన్స్ యూస్ చేసుకుంటూ రివ్యూ ఉంటుంది. డెఫినెట్గా 1 or 2 times రివ్యూ ఉంటుంది. రివ్యూకి వస్తే చెకప్ చేస్తాము. నెక్స్ట్ ఏంటంటే ఒక 6 months నుంచి 1 year మెయింటెనెన్స్ అనేది ఏంజల్స్లో స్పెషల్గా చేస్తాము. వాళ్ళకి ఏంటంటే ఒకసారి మనం సర్జరీ చేసేసి పంపించేసి క్లయింట్ని పట్టించుకోకపోతే, వాళ్ళు కేర్ తీసుకోకపోతే రిజల్ట్స్ అనేది తగ్గుతుంది. కాబట్టి తప్పనిసరిగా మేము క్లయింట్తో టచ్లో ఉంటాము. సో 6 months నుంచి 1 year వరకు దానికి మెయింటెనెన్స్ అనేది వాళ్ళు ఎలా చేయాలి ఏంటి అనేది సజెస్ట్ చేస్తాము. అవసరమైతే మా హెల్ప్ కూడా తీసుకోవచ్చు. బట్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే భయపడాల్సిన అవసరం లేదు. ఇది సూచన, కరెక్ట్ ప్లేస్ చూస్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే దీనిలో బ్లడ్ ఊరికి వచ్చేసేయటం మిగతా సర్జరీస్ లాగా, లేదంటే దీనిలో కట్స్, సూచర్స్ అలాంటివి ఏమీ ఉండవండి. చాలా సింపుల్ ప్రొసీజర్. అంటే మన సర్జరీ కూడా అనలేం, కానీ దిస్ ఈస్ ద ప్రొసీజర్, స్మాల్ ప్రొసీజర్ అంతే. మార్నింగ్ వచ్చేస్తే ఈవినింగ్ వెళ్ళిపోవచ్చు, అంతే అంతే. అట్ ద సేమ్ టైం ఏంటంటే దీనిలో జనరల్ ఎనెస్థీషియా అవసరం లేదు, జస్ట్ లోకల్ ఎనెస్థీషియా. అంటే ఎక్కడైతే వాళ్ళు హెడ్ పైన చేస్తున్నారో ప్రొసీజర్ అక్కడ మాత్రమే ఎనెస్థీషియా అప్లై చేస్తారు. బట్ ఇంకొకటి ఏంటంటే ఏంజల్స్లో డెర్మటాలజిస్ట్ ఉన్నారు, MDS డాక్టర్స్ ఉన్నారు, కాస్మెటిక్ సర్జన్స్ ఉన్నారు. అందరి టీంతో ఇక్కడ మేము ప్రాసెస్ అంతా కూడా చేస్తున్నాం కాబట్టి ఇక్కడ కంప్లీట్ సేఫ్టీ అండ్ రిజల్ట్స్ అనేది గ్యారంటీ. సో హెయిర్ లాస్కి భయపడిన అవసరం లేదు, బట్టతల ఉందని భయపడిన అవసరం లేదు. అన్ని రకాల అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఏంజల్స్ లక్స్లో ఉన్నాయి. కావాలంటే ఒకసారి వచ్చి చూడండి. మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి.